నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఈ నెల 26వ తేదీ గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలంలోకి నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశిస్తుందని, 4 రోజుల పాటు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంపై మండలం నాయకులతో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా జన సమీకరణపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ చిట్టమూరు మండలంలో గుణపాటి పాలెంలోకి నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశిస్తుందని, 30వ తేదీ వరకు నియోజకవర్గంలోని వాకాడ, కోట చిల్లకూరు మండలాల్లో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకురావాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు వేలాదిగా తరలివచ్చి పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, బిల్లు, చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, కోటేశ్వరరావు, మట్టం శ్రావణి, భారతి, శ్రీదేవి, మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు అడుగు పెడుతున్నారు. గూడూరు నియోజకవర్గంలో ఒక్క నిమిషం ఉన్నాయి. చిట్టమూరు మండలంలో గుణపాటి పాలెం అనేటువంటి గ్రామంలో లోకేష్ బాబు గారు మొట్టమొదటిగా అక్కడి నుంచి ఆయన యొక్క పాదయాత్రని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మన చిట్టమూరు దగ్గర ఉన్నటువంటి విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర నైట్ హాల్, అంటే 26వ తేదీ నైట్ హాల్ నుంచి చిట్టమూరు విద్యుత్ సబ్ స్టేషన్, తర్వాత 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వాకాడు గుండా నేరుగా కోట క్రాస్ రోడ్స్ నైట్ హాల్, అంటే 27 నైట్ కోటలో నైట్ హాల్. తర్వాత మరుసటి రోజు 28వ తేదీ కోటలో అతిపెద్ద బహిరంగ సభ. తర్వాత బహిరంగ సభ అయిన తర్వాత అక్కడి నుంచి చిలకూరు మండలం ప్రవేశిస్తారు. అక్కడ కాకువారిపాలెం, అక్కడ నైట్ స్టే. తర్వాత 28 అయిన తర్వాత 29వ తేదీ 28 నైట్ అయిపోతుంది. 29 వరగల్లో ఒక నైట్ స్టే. తర్వాత 30వ తేదీ వరగల్ నుంచి నేరుగా కృష్ణపట్నం బ్రిడ్జి, అంటే మన హద్దు, అక్కడ పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మనం లోకేష్ బాబు గారిని అప్పచెప్తాం. ఇది ప్రోగ్రాం టోటల్గా. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, నందమూరి తారక రామారావు గారి అభిమానులు, బాలయ్య బాబు అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా మనందరినీ పదే పదే కోరుకుంటూ, అలాగే ఏదైనా ప్రజలు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ లోకేష్ బాబు గారు దగ్గరికి వచ్చి విని ఆ సమస్యలన్నీ కూడా తీసుకొని కంప్యూటరైజేషన్ చేసుకొని రేపు గెలిచిన తర్వాత అన్ని గుర్తించడానికి ప్రజలు రెడీ చేయమని చెప్పి కూడా ఇప్పుడు ప్రణాళిక తయారు చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడైనా గ్రామంలో ప్రధాన సమస్య ఉంటే ప్రజల దగ్గర అర్జీలు ఇప్పించండి. ప్రజలే అర్జీలు ఇవ్వాలి, మనం లేట్ వచ్చేది కాదు. ప్రజలే అర్జీలు ఇస్తే ఆయన ఇంకా బాగా రిసీవ్ చేసుకొని ఆ యొక్క సమస్యకి పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి. అలాగే మీ గ్రామ పరిధిలో ఎక్కడన్నా సరే మన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులను పెట్టినా కానీ అవి కూడా వాళ్ళకి చెప్పి ఆయన దృష్టికి తీసుకొని రావాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనపైన అక్రమ కేసులు పెట్టారు, అన్నీ కూడా మొత్తం కొట్టివేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది నిత్యసత్యం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి మీ ఆశీర్వాదాలు లోకేష్ బాబు గారికి ఇవ్వాల్సిందిగా, లోకేష్ బాబు గారితో పాటు నాకు కూడా మీ యొక్క గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నా ప్రజలందరూ ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పరిధిలోని కాగితలపూరు క్రాస్ రోడ్డు వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా ఇంకోలు మండలం నాగెళ్ల గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు కలిగిన కయ్యాల ప్రసన్నాంజనేయులు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. ప్రసన్నాంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మనుబోలు పోలీసుల సమాచారం మేరకు బాపట్ల జిల్లా ఇంకోల్లో మండలం నాగేండ్ల గ్రామానికి చెందిన కయ్యాల ప్రసన్నాంజనేయులు మరియు అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావుల కుటుంబాలు కారులో తిరుమలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పరిధిలోని కాగితాలపురు క్రాస్ రోడ్ వద్ద గురువారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు లారీ కంటైనర్ కారు గుద్ది దీంతో ప్రసన్నాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన మిగిలిన వారిని చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చుక్కల భూములకు పరిష్కారాన్ని చూపారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో భూరక్ష పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మెరికా మురళి పాల్గొన్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎదురు చూస్తున్నటువంటి మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు గారు మనకు రెవెన్యూ మంత్రిగా ఉండి ఆయన కరెక్ట్ గా గైడెన్స్ ముఖ్యమంత్రి గారికి ఇది చేయాలి ఇది చేయాలని క్షణం కూడా ఏలూరు దయాకర్ రెడ్డి గారు, నీసెల సుబ్బరామయ్య గారు, అధికారులందరికీ ముఖ్యంగా ఈ సమావేశంగా ప్రొసీడింగ్స్ అందజేస్తా ఉన్నారు. అందరి రైతులకు కూడా శుభ సూచకం, శుభ పరిమాణం మరియు అందరికీ కూడా చక్కటి అధికారులు, ముఖ్యంగా ఆర్డీఓ గారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు చాలా వివరంగా చెప్పారు. సో ఆ వివరాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది చాలా వరకు మీకు అందే. కానీ నేను ఏ విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నానంటే, ఒక వ్యక్తి, ఒక రాజకీయవేత్త ఎంతవరకు సమాజంలో మార్పు తీసుకురాగలరు అన్న దాని విషయం మీ దగ్గర నేను చర్చించాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు ఈరోజు దాని గురించి ఎంత పీడిస్తుందో డాటెడ్ ల్యాండ్ గురించి మీరు అందరూ చెప్పారు. దాదాపు ఎంతమందికి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. నాకు తెలిసినంత వరకు పెద్దలందరూ కూడా అన్ని విషయాలు వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా చేసే మనస్తత్వం ఏ సీఎంకి లేదు. అలాంటి ధైర్య సాహసాలు కానీ మనసు కూడా లేదని నేను సభాముఖంగా మనం చేస్తున్నా. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ రహితంగా, ప్రాంత రహితంగా, కుల రహితంగా. రాజ్యాంగంలో 40వ ఆర్టికల్ ఉంది. ఆ 40వ ఆర్టికల్ అంటే గ్రామ స్వరాజ్యాన్ని మనం స్థాపించాలి. అందులో భాగంగా మనకు 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకుని వచ్చారు. ఈ రాజ్యాంగ సవరణలు తీసుకుని వచ్చినా కూడా ఈ పరిపాలన అనేది వికేంద్రీకరణ స్థాయికి ఇంకా రాలేదనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి, అలాగే ప్రభుత్వం నుంచి గృహ సారథులను కూడా ఏర్పాటు చేసి వాలంటీర్లని, గృహ సారథుల్ని, అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని ఏకం చేసే ఈ కార్యక్రమానికి వికేంద్రీకరణ స్థాయి 100% కంప్లీట్ అవడానికి ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా ఈ చుక్కల భూములకు శాశ్వత పరిష్కారానికి సంబంధించిన క్రమబద్ధీకరణ పంపిణీ పత్రాలన్నింటినీ కూడా ఈ మీటింగ్ తర్వాత ప్రతి మండలానికి సంబంధించి కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్స్ లో ఈ పత్రాలు ఏదైతే వీళ్ళందరికీ కూడా ఒక ఫోల్డర్ లో ఏర్పాటు చేసి ఈ 6 ఎకరాల గురు పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సాయిబాబా మందిరంలో ఈ నెల 26వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు సప్తాహం కార్యక్రమం నిరాటకంగా సాగుతుందని, సాయిబాబా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని సాయిబాబా మందిరం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేటు కార్యాలయంలో గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు కరపత్రాలను సాయిబాబా మందిరం పాలక మండలి సభ్యులు విడుదల చేశారు. సాయిబాబా మందిరం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గురు పౌర్ణమిని పురస్కరించుకొని వారం రోజుల పాటు సాయిబాబా మందిరంలో సప్తాహం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, గురు పౌర్ణమి నాడు సాయి సత్యం వ్రతం నిర్వహిస్తున్నారని తెలిపారు. సాయి సత్య వ్రతంలో పాల్గొనదలిచిన భక్తులు సాయిబాబా మందిరంలో వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి, చెంచురామయ్య, ప్రసాద్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ మొదలు జూలై నెల 3వ తేదీ వరకు సప్తాహ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మనం
7 రోజుల పాటు 24 గంటలు సాయి నామం అందరం జపిస్తాము. దాన్ని ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అనే మా మంత్రాన్ని ప్రతి ఒక్కరూ సోమవారం నుంచి మళ్ళీ సోమవారం వరకు మనం అందరం కలిసి దాన్ని జయప్రదంగా మనం చేయాలని కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాను. దానికి కొంతమంది భజన బృందం వస్తారు. వారికి తోడుగా మనం అందరం ఉండి ప్రతి సమయంలోనూ ఎవరో ఒకరు మన మందిరం వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉండే భక్తులు కానీ ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని బాబా దివ్య ఆశీస్సులు పొందాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మనం ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజు సాయి సత్యవ్రతం అనే వ్రతం ఎప్పుడు మనం చేసుకుంటున్నాము. అందరికీ 26వ తేదీ నుంచి టికెట్లు ఇవ్వడం మొదలవుతుంది. భక్తులందరూ వచ్చి దాన్ని తీసుకొని దాంట్లో కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చి మనం ఆ రోజు మళ్ళీ పూజలో 9 గంటల నుంచి మొదలు ఆ రోజు సోమవారం ఉదయం రావుకాలం తర్వాత 9 నుంచి 10 లోపల స్టార్ట్ చేసి ఒక 1 అవర్ ఉంటుంది. అలాగే దాని తర్వాత భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే సాయి నామం రాసే వాళ్ళు ఎవరైనా 50,000 వరకు కానీ రాసిన వాళ్ళు ఉన్నా కూడా మనకు మందిరంలో వచ్చి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకు కూడా ఒక సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. సాయి కోటి చాలా మంది రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ రోజు మనం సన్మానించుకొని ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఎవరైనా రాసున్న వాళ్ళు ఉంటే వచ్చి మన మందిరంలో ఇన్ఫార్మ్ చేసుకోవాలి. అలాగే ఆ రోజు వ్రతంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా సమయానికి అక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేయకుండా ప్రతి ఒక్కరూ డిసిప్లిన్ గా ఉండి ఆ వ్రతాన్ని దిగ్విజయంగా మనం పూర్తి చేసుకునేటట్టు కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నాయకులు చిన్న మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు వేలాది రూపాయల ఫీజులు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారని, పుస్తకాలు యూనిఫామ్లో కూడా అధిక ధరలకు అమ్ముతున్నారని విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గురు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే గూడూరులో ఉన్నటువంటి కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే నారాయణ అదేవిధంగా స్వర్ణన్న భర్తీ ఉన్నాయో తల్లిదండ్రుల నుంచి ఫీజుల పేరుతో యొక్క దండాలు అదేవిధంగా వాళ్ళ దగ్గర దోపిడీ చేస్తున్నారు. మేము ఇదే విషయంగా డిప్యూటీ డిఓ గారికి కంప్లైంట్ ఇచ్చి అదేవిధంగా డిఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఈ యొక్క కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క దందాను కొనసాగిస్తున్నాయి. ఈరోజు గూడూరులో 9th క్లాస్ పిల్లవాడికి 46,000 ఫీజు తీసుకున్నారు. అదేవిధంగా అతడు పుస్తకాలు తీసుకోవాలంటే 10,000 ఫీజు బిల్లు వేస్తున్నారు. ఇది ఏ విధంగా వీళ్ళు స్కూల్ రన్ చేస్తున్నారో లేదా కిరాణా షాపులు రన్ చేస్తున్నారో అర్థం కాదు. ఇకనన్నా విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారు తప్పితే వీళ్ళు చర్యలు తీసుకుందామని కూడా ఇంకిత జ్ఞానం కూడా కొంచెం కూడా లేదు. మేము ఇప్పటికన్నా అధికారులు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఇప్పటికన్నా మేల్కోండి, ఇప్పటికన్నా చర్యలు తీసుకోండి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబీవీపీ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. నిన్న విద్యామండలిని కూడా ముట్టడించడం కూడా జరిగింది. అదేవిధంగా మీరు కనుక స్పందించకపోతే గూడూరులో కూడా డిప్యూటీ డిఓ ఆఫీస్ అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి డిఓ ఆఫీసును కూడా ముట్టడి కూడా ఏబీవీపీ సిద్ధంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఇవి ఈ రోజు అప్డేట్స్. కీప్ వాచింగ్ హై.